కొద్దిగా వాళ్ళకి డ్రిప్ పెట్టాము మనం. అందుకు బాగా నేను డాక్టర్స్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటున్నారు. మీరు కూడా ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్కి ఎన్ని జీఈ కేసెస్ వస్తున్నాయి చెప్పండి. జీఈ సంథింగ్ గ్యాస్ట్రోఎంటరైటిస్, గ్యాస్ ప్రాబ్లమ్స్. వారు కూడా ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నాము. అయితే ఏం లేదు. ఎందుకోసం వచ్చింది అంటున్నారు సార్? గ్యాస్ట్రోఎంటరైటిస్ ఏం చేద్దామండి? నా ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్ గా మాట్లాడాలి అయితే, ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ ప్రాపర్ దాంతో కావచ్చు. 45 రైస్ ఇస్తాము మనము. 45 రైస్కి వంట చేయడం కూడా ఒక కళ అనమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. సో అది బాయిల్ చేసి ఒకవేళ చేశారా లేదా, మనం ఇలాగ స్టాఫ్ని కూడా చేంజ్ చేస్తున్నాము, వేరే స్టాఫ్ తగ్గిస్తున్నాము. సో వాళ్ళ స్టాఫ్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్, ప్రాపర్గా బాయిల్ చేశారా లేదా. అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా, అనుకో ఫుడ్ తింటే మనం మోర్ స్పైసీ ఎక్కువ తింటే అప్పుడు ఉడికానంతో ఇలా జరిగింది. నేను అన్ని హాస్టల్స్ ఎక్కున్నాను, మీరు కూడా చూస్తున్నారు. నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ చదివాను. నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడీఏ చేసి వచ్చాను. సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం బాధ్యతతోటి కలిగిన మన మీద అధికారి మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు. సో ఆ బాధ్యత తెలుసు. గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ పాటిస్తూ మనం చేస్తాం. ఇంకొక డౌట్ నాకు ఏముంది, ఒక 100 పై 130 పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 137 చిల్డ్రన్ ఉన్నారు. 137లో 6 ఎందుకు వస్తున్నారు? ఫస్ట్ థింగ్ ఫుడ్ పాయిజనింగ్ అందరూ రాస్తున్నారు. కొంత మీడియాలు 15 రాశారు, 30 రాశారు. నేను అది ఆపలేను, నా పరిధి కాదు అది. కానీ మీరు ఒక మాట ఆలోచించాలి. ఒకవేళ ఏమైనా మనము జర్మ్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరికీ రావాలి నేను కోరట్లేదు. మై లాంగ్వేజ్ మే బి బ్యాడ్, బట్ మై పాయింట్ ఈజ్ ఓన్లీ 6 చిల్డ్రన్స్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్. 3 చిల్డ్రన్ ఇప్పుడు మనము ఐడి ఇస్తున్నాము. గ్యాస్కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమేమి చెప్తున్నారు, గ్యాస్ట్రో ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నారు. కెమికల్ కాదు, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్, ఇవి యూజ్ వాటర్ ఫర్ కుకింగ్ అనమాట. మ్యాక్సిమం వ్యాధులు మనకి వాటర్ తోటి వస్తాయి. ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాన్ ఉంటాయి. సో మనము ఏం చేసాము, మన జిల్లాలో ఒక వైల్స్ ఉంటాయి, H2S వైల్స్ అంటాము. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటుంది అనమాట. ప్రతి మండే ఇప్పుడు వరకు ప్రతి మండే చేసాము. వైల్లో వాటర్ ఉంచితే 24 అవర్స్లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫిట్ ఫర్ కన్జంప్షన్ కాదు. సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చాను, ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను. సో అక్కడ ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు, ట్యూస్డే మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా. సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను. సో అలాగే ఇక్కడికి జరగలేదు. వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 6 months నుంచి. జిల్లాలో ఎన్ని సెంటర్లకు పంపించారు? 1000 మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి. అంటే జిల్లా పరిషత్, ఎంపీయూపీఎస్, ఎంపీపీఎస్ 1076 ఉన్నాయి ప్రిసైజ్గా. ఒక 100 దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. SC, ST, BC మైనారిటీ అన్ని చోట్ల మనం చేపిస్తున్నాం. నా దగ్గర ఇప్పుడు 10,000 వైల్స్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాను. 1 lakh రూపీస్ పెట్టి 10 రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది. పేరెంట్స్ స్టాఫ్కి చెప్పుకోవచ్చు, ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి. కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ చేద్దామా, మళ్ళీ వాళ్ళకి ఏం చేద్దాం, అది మనం స్టాఫ్ యాక్షన్. పేరెంట్స్ మీరు ఎలాంటి సజెషన్ చెప్పారు? పేరెంట్స్కి నాకు కోరేది ఒకటి, మీరు మీ పిల్లల్ని మా మీద వదిలేసి ఉన్నారు. మా మీద అంటే మా సిస్టమ్ మీద కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము. సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ సచివ్ అనమాట. సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము. తల్లిదండ్రికి కోరేది ఒకటి, డోంట్ బిలీవ్ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం. నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు. పిల్లలు కూడా ఏముంటుంది, పాపం వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనము. కానీ దాట్స్ వై నేను ఎవరికి అలౌ కూడా చేయట్లేదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం, ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్లో ఏముంటాయి అది పాటిస్తున్నాను. అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, జెంట్స్కి కూడా అలౌ చేయట్లేదు. నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు. నా తప్ప సార్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎవరు పోలేదు. సో పేరెంట్స్కి ఒకటే, మీరు ఈ అన్ని ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బి వరీ, మీరు కంగారు పడకండి. మేము అందరం ఉన్నాము, మా మొత్తం వ్యవస్థ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము, కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసులో మేము ఉన్నాము. సో మీ పిల్లలకి మన 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 వ్యవస్థ మీద నమ్మకం పెట్టి మా మీద మేము చూసుకుంటాం. ఎన్ని రోజుల్లో మనతో తొలికైతే